ఐపీఎల్ 2026 సీజన్లో ఫైనల్గా 3 మ్యాచ్ల ఓటమి తర్వాత సిఎస్కే ఈ సీజన్లో మొట్టమొదటి విజయం నమోదు చేసింది. సంజు శాంసన్ సిఎస్కేలోకి రావడం ఆ టీంకు కలిసి రావడం లేదంటూ కొంతమంది కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు శాంసన్ అద్భుతమైన సెంచరీతో సిఎస్కేకు గెలుపునందించాడు. శాంసన్తో పాటు ఆయుష్ మాత్రే, శివం దూబే కూడా రాణించడం, బౌలింగ్లోనూ సిఎస్కే బౌలర్స్ అదరగొట్టడంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై 23 పరుగుల తేడాతో గెలుపొందింది. దాంతో పాయింట్స్ టేబుల్లో 10వ స్థానం నుంచి 9th ప్లేస్ కు చేరుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. అలాగే చెన్నై టీంలో 2 చేంజెస్ జరిగాయి. ఫస్ట్ 3 మ్యాచెస్ లోనూ ఫెయిల్ అయిన కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ ప్లేస్ లో డెవాల్ బ్రెవిస్, గుర్జప్నీత్ సింగ్ జట్టులోకి వచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. పవర్ ప్లేలో టీంకు కావలసిన పర్ఫెక్ట్ స్టార్ట్ అందించడంతో పాటు చివరి వరకు నాట్అవుట్ గా నిలిచి 54 బాల్స్ లో 155 రన్స్ చేశాడు. ముఖ్యంగా ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ మధ్య మిడిల్ ఓవర్స్ లో వచ్చిన పార్ట్నర్షిప్ సిఎస్కే బిగ్ స్కోర్ చేయడానికి హెల్ప్ అయింది. మరోసారి రుతురాజ్ గైక్వాడ్ ఫెయిల్ అయినప్పటికీ మిడిల్ ఓవర్స్ లో ఆయుష్ మాత్రే, సంజు శాంసన్ దూకుడుగా ఆడడంతో ఓ దశలో సిఎస్కే 230+ రన్స్ చేసేలా కనిపించింది. అయితే ఆయుష్ మాత్రే హాఫ్ సెంచరీ తర్వాత వేగంగా రన్స్ చేయలేకపోవడంతో రిటైర్డ్ అవుట్ గా మైదానం వీడి వెళ్లిపోయాడు. దాంతో బ్యాటింగ్ వచ్చిన శివం దుబే సిఎస్కే కు చివరిలో కావాల్సిన పర్ఫెక్ట్ ఫినిషింగ్ టచ్ అందించాడు. దాంతో సిఎస్కే 212 పరుగుల స్కోర్ ను సాధించగలిగింది. ఇక ఆ తర్వాత చేజింగ్ లో డీసీకి రాహుల్, నిస్సంక అద్భుతమైన స్టార్ట్ అందించారు. వీళ్ళిద్దరూ చాలా క్విక్ గా 4.5 ఓవర్స్ లోనే 60 రన్స్ యాడ్ చేసి సిఎస్కే కు షాక్ ఇచ్చారు. అయితే బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లో ఇద్దరు అవుట్ అవడంతో సిఎస్కే ఊపిరి పీల్చుకుంది. రాహుల్ ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేయగా నిస్సంకాను అన్షుల్ కాంబోజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్షర్ పటేల్ ను గుర్జప్జీత్ సింగ్ అవుట్ చేయగా ఫామ్ లో ఉన్న సమీర్ రిజ్వీని ఓవర్టర్న్ బౌల్తా కొట్టించాడు. దాంతో ఒక్కసారిగా ఢిల్లీ 15 రన్స్ గ్యాప్ లో 4 ఇంపార్టెంట్ వికెట్స్ కోల్పోయింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ డీసీని ఆదుకునే ప్రయత్నం చేశారు. కొద్దిసేపు వికెట్ కాపాడుకున్న వీళ్ళిద్దరూ ఆ తర్వాత సిఎస్కే బౌలర్స్ పై అటాక్ చేయడం మొదలుపెట్టారు. కరెక్ట్ గా ఈ పార్ట్నర్షిప్ మరింత డేంజరస్ గా మారకముందే ఓవర్టన్ ఒక అద్భుతమైన ఇన్ స్వింగర్ తో మిల్లర్ ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత అశుతోష్ శర్మ 2 బిగ్ హిట్స్ కొట్టినప్పటికీ అదే ఊపులో అవుట్ అయి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ కుల్దీప్ యాదవ్ తో కలిసి చివరి వరకు ఫైట్ చేసినప్పటికీ అతన్ని కూడా ఓవర్టన్ అవుట్ చేయడంతో ఢిల్లీ కథ ముగిసింది. ఇక సెంచరీతో అదరగొట్టిన సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.